సార్ నిజంగా నాకేమీ తెలియదు సార్. ఆవిడే నా చేయి పట్టుకొని లాగి అలా ప్రవర్తించారు. విశ్వనాథ్, ఇందులో నేను తప్పేం లేదన్నా. ఎందుకు వచ్చావు అక్కడికి? హద్దు మీరు ప్రవర్తించింది చాలక ఇప్పుడు క్షమించమని అడగడానికి వచ్చావా? పొర బయటికి. వీడి మాటలు నమ్మకేశ్వర్, అంత పెద్ద తప్పు చేసి వీడు మన ముందుకు వచ్చి నిల్చుంటే చూస్తూ నోరు మూసుకుని ఊరుకోమంటావా? పొర బయటికి. సార్ లేదు సార్, దేవుడి మీద ఒట్టు, నిజంగా నేను ఏ తప్పు చేయలేదు. మరి నా భార్య తప్పు చేసిందంటావా? నిన్ను. కైలాష్, తప్పతంది కాదు, నిజంగా తప్పతంది కాదు. నువ్వనేది గంగే ఇతన్ని. గంగే వీడి వెంట పడిందంటావా? గంగే వీడి మీద మోజు పడిందంటావా? అది వద్దు, నువ్వేం చెప్పదు. నువ్వు కూడా గంగను అపార్థం చేసుకున్నావు. గంగ మీద అపార్థమైన నీకు అసలు మనసులా వచ్చింది. ఇంకా అర్థం కాలేదా? తను మాట్లాడి ఒప్పించిన పెళ్ళికొడుకు కదా, అందుకే నింద నీ భార్య మీద మోపి ఇతన్ని కాపాడాలని చూస్తున్నాడు. కాదమ్మా, నేను చెప్పేది. చాలు, ఇక నువ్వేం మాట్లాడదు. కైలాష్, వద్దు. నువ్వేదో పెద్ద డాక్టర్ అని పిలిపిస్తే. ఎవరు డాక్టర్? వీడా? వీడు మనందరినీ మోసం చేయడానికే ఇక్కడికి వచ్చాడు. తన్ని తరివేంట్రా వీడిని. అమ్మా, ఇంకో 2 రోజుల్లో ఇంటి సమస్యలు పరిష్కరించి నేనే వెళ్ళిపోతా. నువ్వేంట్రా చేసేది? ఎలా పరిష్కరించుకోవాలో తెలియదా మాకు? సార్, నేను చెప్పేది. పోరా, ఇంట్లో ఉన్న ఆడపిల్లల చుట్టూ తిరగటం, డాక్టర్ అన్న పేరుతో విరివేషాలు వేయటం, ఇప్పుడేనా నీ నిజ స్వరూపం కైలాష్కి అర్థమైంది? కాదండి, నేను చెప్పేది. కైలాష్, అందరు తొందరపడుతున్నారు. ఏది ఎప్పుడు చెయ్యాలో మాకు తెలుసురా. పోరా. మిస్టర్ కృష్ణస్వామి, అయ్యా అయ్యా, అన్యాయంగా నా మనవరాల మీద నిందలేసి కావాలనే గదిలో ఇచ్చారు. ముందు ఇల్లు పంపించేయండి. నేను చెప్పేది. చెప్పేది ఒక్కసారి నా మాట చూడండి. 1-2 రోజులు పట్టండి, ఈ ఇంటి సమస్యలను పరిష్కరించి. ఏంట్రా నువ్వు పరిష్కరించేది? అందుకేరా మహామంత్రవేత్త రామచంద్ర సిద్ధాంతి గారిని పిలిపించాను. వారు చూసుకుంటారు, నువ్వు దయచేయి. బయటికి. ఎవరిని వెళ్ళిపోమంటోంది? వీర్నా? వీరి ఇంట్లోంచి వెళ్ళిపోతే మీకే నష్టం. అయ్యా, వీడు మా ఇంటి ఆడపిల్ల మీద. మీరు నాకేం చెప్పొద్దు, నాకంతా తెలుసు. నేనీ ఇంట్లో ఉండటం కంటే ఇప్పుడు వీరి ఇంట్లో ఉండటమే ముఖ్యం. రక్తం తుడుచుకోండి. మంచి వాళ్ల రక్తం నేల చిందకూడదు. మంత్రాల వల్లే మీ ఇక్కట్లు తొలగిపోవు. వీరి మానసిక వైద్య విధానంతోనే అది సాధ్యమవుతుంది. నేను ఈ ఇంట్లో పూజ చేస్తున్నప్పుడు ఆ పూజలో ఏదో ఒక ఆటంకం ఏర్పడింది. అప్పుడు వీరు మేడ మీద నుంచి కిందికి దిగొచ్చారు. జ్ఞాపకం ఉందా? ఆ రోజే వీరి కళ్ళల్లో ఒక కాంతిని చూశాను. ఏదో సాధించానన్న ఆనందం వీరి ముఖంలో నాకు కనిపించింది. తర్వాత వీరిని కలిసి పైన ఏం జరిగిందని అడిగాను. వీరు చెప్పిందంతా విన్న తర్వాత కగురు పొడిచింది నా ఒళ్ళంతా. రావణుడికి తెలివి 10 తలల్లో ఉంటే ఆ 10 తలల తెలివి వీరొక్కరికే ఉందని తెలుసుకున్నాను. వీరు ఇలాంటి మానసిక వైద్యులు కాదు. అమెరికాలో చదివి అక్కడ గోల్డ్ మెడల్ సాధించిన వారు. అదొక్కటే కాదు, ప్రపంచ సైకాటిస్టుల్లో మహామేధావి అయిన బ్రాడ్లే గారి మొదటి శిష్యులు వీరే. అటువంటి మనిషి వీరిన బయటికి వెళ్ళిపోమంటున్నారు. ఎంత అవమానించినా అన్నీ సహించి ఇక్కడే ఎందుకున్నారో తెలుసా? అయ్యా, ఆపకండి ఈశ్వర్. మీ భార్య మీద ఒక నింద మోపాడన్న సందేహంతో వీరిని ఇంట్లోంచి వెళ్ళగొట్టాలనుకున్నారే? మీ భార్య ప్రాణాలు కాపాడడానికి వీరు తన ప్రాణాలు బలిస్తున్నారని మీకెవరికైనా తెలుసా? గంగ బతకాలంటే ఈ ఈశ్వర్ చావాలి. అదే విధి. నేను చెప్పింది ఆశ్చర్యంగా ఉంది కదా ఈశ్వర్? నాకు చెప్పిందంతా వీళ్ళకి చెప్పండి. గంగ బతకాలంటే ఈ ఈశ్వర్ చావాలి. అదే విధి. నేను చెప్పబోయే విషయాన్ని మనసు కొంచెం గట్టిపరుచుకుని విని కైలాష్. ఇక్కడ జరిగే విపరీతాలకు కారణం అందరూ అనుకునే విధంగా దుర్గో లేక వేరే వాళ్ళో కాదు.
చంద్రముఖి చేత పీడించబడుతున్న నీ భార్య గంగే కైలాష్. నువ్వు నాకు ఫోన్ చేసి మళ్ళీ నన్ను ఇక్కడికి రప్పించినప్పుడు ఈ ఇంట్లో జరిగే వాటన్నిటికీ దుర్గే కారణమని చెప్పావు. కానీ నేను ఇక్కడికి వచ్చిన రోజు తెలుసుకున్నాను ఈ ఇంట్లో జరుగుతున్న విపరీతాలకి దుర్గకి ఏ సంబంధమూ లేదని. అయినా ఈ ఇంట్లో రాత్రి 12 గంటల తర్వాత చంద్రముఖి రూములో ఎవరో పాడటం, గజ్జలు కట్టుకుని ఆడటం నేను చూశాను. నా అలికిడి వినగానే ఆ శబ్దం ఆగింది. రాత్రిపూట ఇలా ఎవరు ఎందుకు చేస్తున్నారో కనిపెట్టాలని ప్రయత్నించాను. ఆ ప్రయత్నంలో అనుకోకుండా ఒకరోజు నీ భార్య గంగని నేను చంద్రముఖి గదికి తీసుకెళ్లాను. అక్కడ గంగ ముఖంలో ఒక విచిత్రమైన మార్పుని నేను చూశాను. అంతవరకు గంగని అటువంటి స్థితిలో నేనెప్పుడూ చూడలేదు. షీ వాజ్ ఇన్ ఎ సైకిక్ వైబ్రేషన్. ఆ నిమిషమే నాకు అర్థమైపోయింది చంద్రముఖి వల్ల వేధించబడుతుంది వేరెవరో కాదు, గంగేనని. అది మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవడానికే కనిపించకుండా పోయిన చంద్రముఖి గజ్జల్ని గంగకు చూపించి అవి చంద్రముఖి గజ్జలు కావాలని అబద్ధం చెప్పాను. గంగా నీకేమీ తెలీదు, ఇది అది కాదు. అప్పుడు ఆవేశంలో కొన్ని క్షణాలు గంగ చంద్రముఖిగా మారటం నేను చూశాను. గంగా, దీని చరిత్ర నీకేం మాత్రం తెలీదు. ఓకే 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 రిలాక్స్. దీనికి ఎందుకన్నా టెన్షన్ అవుతావు? అవును కైలాష్, గంగ అప్పుడప్పుడు చంద్రముఖిగా మారుతుంది. ఇదే తనకు ఏర్పడినటువంటి వ్యాధి. మనం పత్రికల్లో చదువుతుంటాం కదా, 20 ఏళ్ల అమ్మాయి 60 ఏళ్ల ముసల్దాన్లా మాట్లాడుతోంది, 5 ఏళ్ల పిల్లవాడు చనిపోయిన తాతలాగా ప్రవర్తిస్తున్నాడని. ఇది కూడా అటువంటిదే. వైద్యశాస్త్ర ప్రకారం చెప్పాలంటే ఇది స్ప్లిట్ పర్సనాలిటీ, అంటే ఒకరు ఇంకొకరిగా మారే ప్రక్రియ, ఏ పొజిషన్ స్టేట్. గంగా ఈ వ్యాధితోనే బాధపడుతోంది. ఎప్పుడూ నవ్విస్తూ ఉండే గంగకి ఈ వ్యాధి ఎలా వచ్చిందో తెలుసుకోవాలని మీ చిన్న మావయ్యని తీసుకొని తన సొంత ఊరైన ఏలూరుకు వెళ్ళాను. మనకి గంగ జీవితం ఒకవైపు మాత్రమే తెలుసు, కానీ మరోవైపు అంటే చిన్న వయసులో తను అనుభవించిన దారుణాలు వాళ్ల ఊరు వెళ్ళిన తర్వాతే నేను తెలుసుకున్నాను. గంగ తండ్రి ఒక తక్కువ జాతి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అందుకని వాళ్ళ జాతి వాళ్ళందరూ ఆయన్ని ఊరికి దూరంగా ఉంచారు. గంగ తండ్రి చనిపోయిన తర్వాత ఆ శవాన్ని కూడా ఊళ్ళో కాల్చడానికి ఆ ఊరు జనం ఒప్పుకోలేదు. ఊరి వాళ్ల కాళ్ల మీద పడి అందరినీ క్షమించమని అడిగితేనే ఆ శవాన్ని దహనం చేస్తామని పంచాయతీలో చెప్పటం వల్ల వేరే దారి లేక గంగ వాళ్ళమ్మ ఆ శిక్షను అనుభవించింది. ఆ అవమానంతో ఆవిడ చనిపోయింది. చనిపోయిన వాళ్ళిద్దరినీ ఊరి వాళ్ళందరూ గంగ చూస్తుండగానే పెట్రోలు పోసి తగలబెట్టారు. కళ్ల ముందే తన తల్లిదండ్రులకి జరిగిన దారుణాన్ని చూసిన గంగ ఆవేశంతో ఆ ఊరి పెద్దని కొట్టి స్పృహ కోల్పోయింది. ఇదే తనకి ఏర్పడిన మొదటి దిగ్భ్రాంతి, ఫస్ట్ సైకిక్ డిసార్డర్. చిన్న వయసులోనే కన్నవాళ్లకు దూరమైన గంగని వాళ్ళ అమ్మమ్మ తన ఇంటికి తీసుకుపోయింది. తల్లిదండ్రులు లేని గంగ వాళ్ళమ్మమ్మ చెప్పే పాత కథలన్నీ వింటూ పెరిగింది. తను ఏ కథ విన్నా ఆ కథలో వచ్చే కథాపాత్రల్లో తనని ఊహించుకునే స్వభావం తనకి ఆ చిన్న వయసులోనే ఉండేదని నేనక్కడికి వెళ్ళిన తర్వాత విచారణలో తెలుసుకున్నాను. గంగ 10వ తరగతి చదువుతున్నప్పుడు వాళ్ళ అమ్మమ్మకి ఆరోగ్యం దెబ్బతింది. అమ్మమ్మ గురించే ఆలోచిస్తూ గంగ పరీక్షలకు చదవకుండా నిద్రపోకుండా రాత్రంతా నడుస్తూనే ఉంది. మరుసటి రోజు ఎగ్జామ్ రాయకుండా ఆన్సర్ పేపర్స్ విసిరిపారేసిన గంగ పిచ్చి ప్రవర్తనని, ఆ సంఘటనని ఆ క్లాస్ టీచర్ ఇంతవరకు మర్చిపోలేదు కైలాష్.